కథా ప్రపంచానికి స్వాగతం. నేటి కథ గృహప్రవేశం. తెల్లవారుజామున కామేశం ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు. హోమాలు అవి అన్నీ అయ్యాయి. ఇల్లంతా చుట్టాలతో సందడిగా ఉంది. కొందరు హడావిడిగా ఇటు అటు తిరుగుతూ పనులు చక్కబెట్టుకుంటున్నారు. మరికొందరు ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. పిల్లలు కొందరు ఆడుకుంటుంటే మరికొందరు సెల్ ఫోనుల్లో గేములు ఆడుతున్నారు. అందంగా అలంకరించుకున్న అమ్మాయిలు తమ మేకప్ చెరిగిపోకుండా అద్దంలో చూసుకుని సరి చేసుకుంటున్నారు. అబ్బాయిలు అమ్మాయిలకేసి దొంగ చూపులు చూస్తూ మాట్లాడుకుంటున్నారు. పెరట్లో రేకుల షెడ్ కింద వంట చేస్తున్న వంట బ్రాహ్మడు అప్పుడే నిండా చెరువులో మునిగి వచ్చినట్టు చెమటతో తడిసి ముద్దైనా పట్టించుకోకుండా హడావిడిగా బూరెలు నూనెలో దేవుతున్నాడు. ఆ కమ్మటి వాసన అందరినీ చుట్టుముడుతోంది. ఇల్లంతా బంతిపూల దండలతో మామిడి తోరణాలతో అలంకరించారు. గుమ్మాలకు లిల్లీ పూల దండలు కట్టారు. సన్నటి సువాసన నాసికారంధ్రాలను తాకి మురిపిస్తోంది. వంట అయింది. అందరూ భోజనాలకు కూర్చున్నారు. వడ్డన జరుగుతోంది. అరటి ఆకుల్లో షడ్రసోపేతమైన భోజనం, పనసపొట్టు, ఆవపెట్టిన కూర, ముద్దపప్పు, దోసావకాయ, పులిహోర, బూరెలు, వంకాయ, అల్లం పచ్చిమిర్చి కూర, బాదుషా, ఒడియాలు, అప్పడాలు, చల్లమిరపకాయలు, గడ్డ పెరుగు, అరటిపండుతో అందరూ సంతృప్తిగా తిన్నారు. వంట గురించి మెచ్చుకుంటూ. నిజం చెప్పాలంటే ఇల్లు మరీ కొత్తది కాకపోయినా మరీ పాతది కాదు. కానీ యజమాని దగ్గరుండి తన అభిరుచులకు అనుగుణంగా సర్వ సదుపాయాలతో కట్టించుకున్న అందమైన ఇల్లు. నాణ్యమైన వస్తువులతో 100 ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉండేట్టు గట్టిగా పటిష్టంగా కట్టించాడు. ముందు నుండి చూడ్డానికి ఎంత ఆధునికంగా ఉందో లోపల మండువాలోగులతో పాత కట్టడాల్ని తలపిస్తుంది. వీధి వైపు విశాలమైన వరండా. అక్కడ కూర్చుంటే కనిపించే రైలు కట్ట, కోత పెట్టే రైలు పట్టాల మీద కదులుతున్నప్పుడు వినవచ్చే శబ్దం, దాని చుట్టుపక్కల అదిరే నేల. ఓహ్, కదిలిపోతున్న రైలు కిటికీల్లోంచి గుమ్మాల్లోంచి కనిపించే జనాల్ని చూడడం తనకి ఎంతో ఇష్టం. కొందరు ప్రయాణికులు చెయ్యి ఊపుతూ ఉంటారు. బాగుంటుంది ఆ దృశ్యం. అందుకే ఆ ఇల్లు ఇష్టపడి కొన్నాడు తను రైల్వే ఉద్యోగి కదా. దాని కోతలతో చప్పుళ్లతో సంవత్సరాల అనుబంధం తనది. దర్జీ వాళ్ళకి మిషన్ పట్ల మమకారం, డ్రైవర్లకు బస్సు పట్ల మమకారం కడదాకా ఉంటుందేమో. అలవాటన్నది గొప్ప వ్యసనం కదా. దాన్ని తప్పుకోయించుకోవడం సాధ్యమేటండి. రక్తం పీల్చే జలగలా అతుక్కుని వదలదు పట్టాన. ఇంటి ముందు ఖాళీ స్థలంలో పూల మొక్కలు, ఇంటి వెనక పళ్ళ చెట్లు, మామిడి, పనస, సపోటా, జామ, బొప్పాయి, నిమ్మ, కరివేపాకు ఉన్నాయి. ఈ ఏడాది ఊరగాయలు పెరటి చెట్ల కాయలతో పెట్టుకోవచ్చని సంబరపడ్డాడు కామేశం. మర్నాడు చుట్టాలంతా ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇల్లంతా బోసిపోయినట్టుంది. తను భార్య శ్రావణి ఇద్దరే మిగిలారు. కొడుకులిద్దరూ కూడా ట్రైనింగ్ పీరియడ్ అంటూ రాత్రి వెళ్ళిపోయారు. ఇల్లంతా సర్దుకోవడం ఓ కాలక్షేపం అయింది. అంతా ఓ కొలిక్కొచ్చేసరికి శుక్రవారం తిరిగి వచ్చింది. పూలన్నీ కోసి దండలు అల్లి ఇవ్వడం శ్రావణి వంతు అయితే, గోడల మీద పటాలకు అలంకరించడం కామేశం వంతు. వేరే ఇంట్లో ఉన్నప్పుడు శుక్రవారం పూలు కొనుక్కొచ్చి పటాలకు వేసేవారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. గంపెడేసి పూలు పూస్తుంటే రోజు దండలు అల్లి వేయచ్చు పటాలకు. ఓపిక ఉండాలే కానీ. ఇద్దరు ఇల్లంతా తిరిగి చూసి సంబరపడిపోయారు. కాసేపు వరండాల్లో కూర్చుని కాఫీ తాగారు. తర్వాత శ్రావణి వంటగదిలో వంట చేస్తుంటే కామేశం టీవీ చూస్తూ కాలక్షేపం చేశాడు. వారం రోజుల నుండి సామాను సర్దుకోవడం, గృహప్రవేశానికి కావలసిన సరుకులు తెచ్చుకోవడంతో ఇద్దరూ బాగా అలసిపోయారు. పెందరాళే తినేసి సొమ్మసిల్లి పడుకుండిపోయారు. ఒళ్ళు తెలియనంత నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి 3 గంటల సమయం. అరుపులు, కేకలు, ఏడుపులతో దిక్కులు పిక్కటిల్లిపోయాయి. ఆ గోలకి హడలెత్తిపోయి మెలకు వచ్చింది.
భార్యాభర్తలిద్దరికీ. గుండె దడదడలాడుతుంటే బయట నుండి వస్తున్న ఆ శబ్దాలేమిటో కిటికీలో నుంచి చూశారు. దిగ్భ్రాంతులైపోయారు ఆ దృశ్యాన్ని చూసి. కదులుతున్న రైలు మండిపోతోంది. మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భయంతో లోపలి జనాలు బయటపడాలని, ప్రాణాలు కాపాడుకోవాలని హాహాకారాలు చేస్తున్నారు. చైను లాగినా రైలు ఆగట్లేదు. ఏడుపులు పెడబొబ్బులతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది. మంటల వెలుగులు ఆ ప్రాంతాన్ని పట్ట పగలుగా మార్చాయి. కొందరు కదులుతున్న రైల్లోంచి దూకేసి అడ్డదిడ్డంగా ప్లాట్ఫామ్ మీద పరుగులు పెడుతున్నారు. బట్టలు అంటుకుని ఒళ్ళు కాలుతున్నా పట్టించుకోకుండా తమ కళ్ళ ముందే వందల మంది ఆహుతైపోతూ శోకాలు పెడుతూ ఉంటే తట్టుకోలేక, ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చూస్తుంటే గుండెలు అవిసిపోయాయి. అయ్యో అయ్యో భగవంతుడా, ఏమిటి ఘోరం, ఏమిటి మృత్యుఘోష, కనికరం లేకుండా ఇంతమందిని మృత్యువాత పడేస్తావా, వాళ్ళని రక్షించే మార్గమే లేదా అనుకుంటూ భార్యాభర్తలిద్దరూ కంటికి మంటికి ధాటిగా ఏడుస్తున్నారు. కనిపించని దేవుళ్లకు అనేక మొక్కులు మొక్కుకుంటూ. లోపల ఎంతమంది మాడిమసి అయిపోయారో, అందులో చిన్నపిల్లలు ఎందరూ సజీవ దహనం అయిపోయారో అని తలుచుకుంటూ కుమిలిపోతున్నారు ఇద్దరు. కాసేపటికి అంతా సద్దుమణిగింది. మండుతున్న రైలు లేదు, పరుగెడుతున్న జనాలు లేరు, ఏడుపులు లేవు. ఆ షాకు నుండి తేరుకుని చూసేసరికి అంత ప్రశాంతంగా ఉంది. ఎవయ్యారు వీళ్ళంతా? ఇంత హఠాత్తుగా సద్దుమణిగిపోయింది ఏమిటి? నోట మాట రాక నిలువుగుడ్లేసుకు చూస్తున్న వాళ్ళని పక్కింటి సుబ్బారావు పలకరించి, బాగా భయపడిపోయినట్టున్నారు, మాకు ఇదంతా అలవాటైపోయింది, మీరు కొత్తగా వచ్చారు కదా, కొన్నాళ్ళకి మీరు అలవాటు పడతారులేండి. మొదట్లో మేము హడిలిపోయి జ్వరాలు తెచ్చుకున్నాం, ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకున్నాం. తర్వాత తెలిసింది ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదం అది. నెలకొకసారి అమావాస్య రోజు ఓ గంటపాటు ఆ ప్రమాదం తాలూకు దృశ్యాలు ఇప్పుడే జరిగినట్టు కనిపించి భయభ్రాంతులకు గురి చేస్తాయి. అంతే, దడిసిపోకండి, ఇల్లు వదిలి పోవాలని కూడా అనుకోకండి అని చెప్పి సుబ్బారావు వెళ్ళిపోతుంటే నోరెళ్ళబట్టి అలాగే చూస్తుండిపోయారిద్దరూ, ఆశ్చర్యంగాను భయంగాను.